సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త సర్వలోకమును రక్షించిన రక్షణకర్తనే సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచున పరిశుద్ధాత్మ ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగా. ఆమేన్. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడమైన మా ప్రభువా, మహిమ గల రాజా, ఈ పరిశుద్ధ నామమునకు నమస్కారములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన ఇదిగో ఈ వారాంతములోనికి మేము వచ్చి ఉన్నాము. ఇదిగో మరి యొక్క పర్యాయముని శిలువ నీడకు మేము వస్తూ ఉండగా మా హృదయాలు నరగగొట్టబడు భాగ్యములోని, మా హృదయాలు మెత్తన చేయబడు భాగ్యములోనికి నీ ఆత్మ సహాయము ఆయన అందుకునే భాగ్యంలోనికి మమ్మందరినీ నడిపించుమని పరిశుద్ధాత్ముడే పాపములను ఒప్పింపచేయువారు కనుక పరిశుద్ధాత్ముని సహవాసము సహాయం అందరికీ దయచేయు. మీరే మహిమ పరచబడు, మా అంతరంగాల్లో మార్పును సాధించు కృప దయచేయు. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. శిలువ కీర్తనలు పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 62వ కీర్తన. నాకింత ప్రోత్సాహముల్గల్గుట ఏకర్తగణమైన హేతువయ్యుండు. నాకు గలయున్నత కరుణమే నాదుడగును నేను మురియు శ్రీకరమగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహముల్గల్గుట ఏకర్తగణమైన హేతువయ్యుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో, ఎవరు నా పాపముల భారమునెత్తుకొనిదే ఉనికి నాకును చివరకు స్నేహంబు కల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహముల్గల్గుట ఏకర్తగణమైన హేతువయ్యుండు. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా జ్ఞానమిచ్చుచునుండు. కానీ ఎవ్వారు వారి ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన నేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహముల్గల్గుట ఏకర్తగణమైన హేతువయ్యుండు. ఎవరు నా శత్రువు ఎదిరించి గెలిచిరి, ఎవరు నా శోకము ఎగురగొట్టిరి, ఎవరు నా హృదయంబు మూర్ఛను నిచ్చిసేద
తీర్చి మనసు చివుకుమను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనాముల్ కల్గుట ఏ కర్త గణమైన నన్ను రక్షింప మరణం పొంది సమాధి ఎన్నాటికి నీ గెలిచి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు ఉత్సవంబును కలుగజేయును ఎన్నగు నా ప్రభువికెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనాముల్ కల్గుట ఏ కర్త గణమైన హేతువయ్యోండు దేవునికి స్తోత్రం. కన్వెన్షన్ కీర్తన పుస్తకం 169వ పాట. వాసిల్లేను సిలువ పక్షమా యేసు ప్రభు నీతి వ్యాక్షమా వాసిల్లేను సిలువలో పక్షమా కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి వాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీతి వ్యాక్షమా వాసిల్లేను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్పించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్పించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి వాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ప్రేమ మందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ఈ ప్రేమ మందదయా స్వామి నామదికి అందులకే భయమోందితిని అందులకే భయమోందితిని వాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లేను సిలువలో పాపక్షమా ఈ మరణపు వేదన వృధా కాదు నామది నీ వేదనలో మునిగే ఈ మరణపు వేదన వృధా కాదు నామది నీ వేదనలో
క్షేమములో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా. దేవునికి స్తోత్రం. 155వ పాట కూడా పాడుతున్నాము. కన్వెన్షన్ కీర్తన పుస్తకం 155. ఓహరహిత చంపెనిను నా దోషమే గదా మహాత్మా శరణ్య విమోచకా వీరలను క్షమించు తండ్రి నేరరేమియు కోరితిటులా నిన్ను జంపు క్రూరజనులకై మహాత్మా శరణ్య విమోచకా నీవు నాతో పరదైసుతా ఎడేయోందువు పావనోండా ఇట్లు బలికి పాపిగా చితి మహాత్మా శరణ్య విమోచకా అమ్మాని సుతుడాడంచు మరి యస్మతో బలికి సంబరాని జననీయాసు కర్తనుడితివి మహాత్మా శరణ్య విమోచకా నా దేవా దేవా ఏమి విడా నాడితి వనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమా చెప్ప సత్యమా మహాత్మా
శరణ్యా విమోచకా తప్పికొనుచున్నానంటూ చెప్పితివి కదా ఇప్పగిదిని వాదనోంత ఏమి నీకు మహాత్మా శరణ్యా విమోచకా శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేంటిగా సమాప్తమైన దంచు నిలిపి సమస్థితి విగతా మహాత్మా శరణ్యా విమోచకా అప్పగిత్తు శ్రీ నీకు ఆత్మనాథుడు గొప్పయాత్మా తంబు చేసి కూలిపోతివా మహాత్మా శరణ్యా విమోచకా దేవునికి స్తోత్రం. 143వ కీర్తన కన్వెన్షన్ పుస్తకంలో 143వ పాటలో కొన్ని చరణాలు పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళతాము. ఎంత దూరము పోయించెదరో యేసు సిలువా ఎత్తి సుందైన దయాలేక ఎంత దూరము పోయించెదరో తిరిగి పిలాతుని ఎదరించి బెదిరించి పిరికి పిలాతుని ఎదరించి బెదిరించి యెరూషలేము వీధులలో యేసుని త్రిప్పుచు యెరూషలేము వీధులలో యేసుని త్రిప్పుచు ఎంత దూరము పోయించెదరో వడలలసిన ప్రభువు తడబాడ చూడగా వడలలసిన ప్రభువు తడబాడ చూడగా గడియా గడియకు తిట్టి గట్టిగా కోటు గడియా గడియకు తిట్టి గట్టిగా కోటు ఎంత దూరము పోయించెదరో యేసు ఇంత సిలువానెత్తి సుందైన దయాలేక ఎంత దూరము పోయించెదరో కలువారి గిరి వరకు
సిలువా మోయలేక కలువారి గిరి వరకు సిలువా మోయలేక అలసిన ప్రభుంజప్ప ఆలస్యమును చేసి అలసిన ప్రభుంజప్ప ఆలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు యేసుని కొరకైనే నేర్చుట కంటేనో యేసుని కొరకైనే నేర్చుట కంటేనో దోషినని గ్రహించి దోషిలో పుట పేలో దోషినని గ్రహించి దోషిలో పుట పేలో ఎంత దూరము మోయించెదరో యేసు ఇంత సిలువానెత్తి సుందైన దయలేక ఎంత దూరము మోయించెదరో దేవునికి స్తోత్రం. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది రక్షక నీకు స్తోత్రం రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది రక్షక నీకు స్తోత్రం భక్తితో ఈ కథ పావంబు గైకొను భాగ్యమేమో స్తోత్రం భక్తితో ఈ కథ పావంబు గైకొను భాగ్యమేమో స్తోత్రము నీ ప్రేమ నీ దయా నీ చాలి నీ మనసు నీ ముఖ బింబమున గలదు నీ ప్రేమ నీ దయా నీ చాలి నీ మనసు నీ ముఖ బింబమున గలదు నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములోనే ఎగడుచు కనపడగలదు నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములోనే ఎగడుచు కనపడగలదు రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది రక్షక నీకు స్తోత్రం భక్తితో ఈ కథ పావంబు గైకొను భాగ్యమేమో స్తోత్రము భక్తితో ఈ కథ పావంబు గైకొను భాగ్యమేమో స్తోత్రము దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని చదువుకుందాం
మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 6 వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేదని చెప్పింది. వారు దానితో మాకేమీ, నీవే దోచుకోమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని అవి రక్తక్రయధనము కనుక వీటిని తానుగా పెట్టెలో వేయ తగదని చెప్పుకుంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ దిన ధ్యానాంశము ఇస్కరియోతు యూద. ప్రభు యొక్క శిష్యులలో ఒకడు, ఖజానాదారుడు, డబ్బు సంచి చేత పట్టుకున్నటువంటి. గత కొన్ని దినములుగా మనము ధ్యానిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అర్ధరాత్రి వేళ అప్పగించినటువంటి వాడు ఇస్కరియోతు యూద. ప్రియులారా, ఈ ఇస్కరియోతు యూద జరిగినటువంటి పరిస్థితులను చూచి, అనగా ప్రభువునకు శిక్ష విధింపబడుట చూచి ఇతడు పశ్చాత్తాప్తుడైనట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. ప్రియులారా, ఈ రోజున మనం గమనించాలి, డబ్బు కొరకు ఈ యూద ప్రభువుని అమ్మివేశాడు. ఈ ధనము ఇతనిని అనేక దినములుగా ప్రేరేపిస్తా వచ్చింది. లేఖనములు మనం పరిశీలన చేస్తే ప్రతి పాపము కూడా ప్రతి వ్యక్తిని అనేక దినాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ పాపమునకు ప్రేరేపణ కలుగజేస్తాం. ఒక రోజున పాపంలోకి దింపలేదు. అనేక దినాలుగా ప్రిపేర్ చేస్తూ అతని హృదయాన్ని లొంగ తీసుకునడానికి పాపము ప్రియులరా ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ప్రియులరా, పాపము అతని ముఖము ఎదుట అతనిని స్తుతి చేస్తుంది, ముఖస్థుతి. కీర్తన గ్రంథము 36వ కీర్తన మనం చూస్తే మొదటి వచనం. కీర్తన గ్రంథము 36వ కీర్తన మొదటి నుండి 4 వచనాలు కనుక మనం చూస్తే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. దేవోక్తి వలె పలుకుతున్నదట అతిక్రమము. నువ్వు చెయ్యొచ్చు, నువ్వు చెయ్యొచ్చు, నువ్వు చెయ్యొచ్చు. ప్రియులరా, ప్రవక్తలు నోట అబద్ధమాడు ఆత్మగా ఉండి నీవు యుద్ధమునకు వెళ్ళి జయమందుదు అని చెప్పి పలికినటువంటి ప్రవక్తల్లాగా పాపము కూడా
ఆ పాపాన్ని ఆశించే వ్యక్తి ముఖం ఎదుటట అతన్ని స్తుతి చేస్తుంది. కనుక భక్తిహీనుల హృదయములో అతిక్రమము పాపము చేయుట దేవోక్తి వలె పలుకుతుంది. ఎప్పటి వరకునంటే వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. పాపం పక్షానుండే వ్యక్తికట దైవ భయం ఉండదట. దేవునికి భయపడుట, దేవుని సేవకునికి భయపడుట, సంఘానికి భయపడుట అనే లక్షణం ఉండదట. ఎందుకంటే అతడు పాపము చేత పొగడబడుతున్నాడు, పాపము చేత అతడు ఘనపరచబడుతున్నాడు. ఇంకా మనం చూస్తాం ఎంతవరకు ఇలాగ జరుగుతుంది అంటే వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాడి కంటికి అది అసహ్యంగా కనబడే వరకు. నేను చేసింది ఏంటి వాడికి అప్పుడు దాకా తెలియదండి. నేను చేసిన పని ఏంటి, ఆ పని చేసిన తర్వాత కానీ వాడి కన్నులు తెరవబడు. అప్పటిదాకా వాడి కళ్ళు మోస్తా ఉంటది పాపం. అబ్బాయి నువ్వు చేసేది తప్పేం కాదు, నువ్వు చేసేది రైటే, నువ్వు చేసేది కరెక్టే అని చెప్పి పాపం అట అతనిని ముఖశుద్ధి చేస్తుంది. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఇలా చేస్తున్నావు, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఇలా మారిపోతున్నావు అని ముఖశుద్ధి చేస్తుందట. పాపాన్ని ఆశించే వ్యక్తి కూడా ఆ రీతిగా ఆ మాటలకి ఇష్టపడతాడు. అవును, నా పరిస్థితిని బట్టి నేను ఇలా చేస్తున్నా అని చెప్పి దాని పక్షమై ఉంటాడు. తాను చేసిన కార్యం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు తాను ఏం చేశాడు వారికి తెలియదు. ఈ వ్యక్తి చూడండి, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచన యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. ఈ రోజున చెడుతనం అంటే ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఏది చెడుతనమో కూడా తెలియనంతగా పొల్యూట్ అయిపోయింది ప్రస్తుత ప్రపంచం. పొల్యూట్ అయిపోయినటువంటి ప్రపంచంలోనే మనం ఉన్నాం. ఏమండి, ఈరోజు నా గాలి, మంచి గాలి ఎక్కడ ఉంటుంది, మంచి గాలి అంటే ఏంటి అని అడిగే పరిస్థితుల్లోకి ఎలాగైతే వచ్చేసామో, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూట్ అయిపోయి ఉంది. అలాగే ప్రియులరా, చెడుతనం అంటే ఏంటి, చెడుకి మంచికి తేడా తెలియనంతగా కల్చర్ పాడైపోయినటువంటి పరిస్థితులు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి ఇప్పటి నుంచి కాదటండి, యేసుప్రభు నమ్మిన రోజు నుంచి కాదటండి, అమ్మిన రోజు నుంచి కాదట, వాడు ఎప్పటి నుండో ఈ దొంగతనం చేస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ మరి అత్తరు తీసుకొని వచ్చి ప్రభువారి తల మీద పోసినందుకు వాడికి చాలా కష్టమైపోయింది. 300 దేనారాలు ఉంటుంది. ఈ అత్తరు అమ్మేస్తే 300 దేనారాలు పేదలకు పంచి పెడుతూనే అంటున్నాడు. అంటే డబ్బు సంచిలో వేస్తే నేను పట్టుకెళ్ళి పేదలకు పంచి పెడుతున్నా. కానీ వాడు ఎందుకంటున్నాడట, 5వ వచనం 12:5 లేక 4. ఆయన శిష్యులలో ఒకడు ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ప్రియులారా, ప్రభు డబ్బు సంచి యోధా చేతిలో పెడితే వీడు దానిలో నుంచి కొంచెం ఒక్కొక్కటి తస్కరిస్తూ ఈ పాపమును వీళ్ళ కలిగిన వాడుకున్నాడు. ఈ పాపం అతను ఏం చేస్తుంది, డబ్బు తీసుకో తప్పు లేదు అని చెప్పు. చివరికి పాపము అతిక్రమం ఎంత పెద్దదైపోయిందంటే
పడేది తక్కువ. నువ్వు డైరెక్ట్ యేసు ప్రభువుని కనుక అమ్మేస్తే నీకు 30 వెండి నాణాలు వస్తాయి. కనుక ఇది అతిక్రమం, ఇది తప్పేం కాదు, ఇది తప్పేం కాదు. యేసు ప్రభుని ఎవరు పట్టుకోలేరు, యేసు ప్రభు ఎవరికి దొరకడు. నీకు డబ్బులు దొరుకుతాయి, ఆయన పారిపోతాడు. ప్రియమైన వారులారా, అతను ఒక రకంగా చెప్పాలండి, కన్నులు మూతబడిన వాడి వల్లి ఆ కాలం ప్రవర్తిస్తారండి. వారికి తెలియదు, వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగరు. అలాగుంటుంది వారి పరిస్థితి. కనుక పాపం వారిని అంతగా ప్రేరేపిస్తుంది. ఈ సమయం నందు మనకు మహాబలాఢ్యుడైనటువంటి సంసోను చరిత్ర కనబడుతుంటుంది. ఈ సంసోను కూడా ఈ దెలీలా దగ్గర ఉండడం మొదలు పెట్టాడు. ఆమెతో ఉండుట అతనికి పాపం అనిపించలేదు, తప్పనిపించలేదు. చివరికి ఆమె యొక్క సహవాసాన్ని కోరి అనేక అబద్ధాలాడుతూ వచ్చాడు. ఆమె అతని శోధించు మొదలుపెట్టింది. చివరికి ఏం చేశాడు అంటే, చివరికి సంపూర్ణంగా కన్నులు మూతబడిన వాడైనట్టుగా తన రహస్యం అంతయు చెప్పి ఆత్మీయంగా కన్నులు మూతబడిపోయాయి. బహిరంగంగా కూడా కన్నులు లేకుండా వెంటనే తలక్షౌరం చేయించింది. ఫిలిస్తీయులు వచ్చారు, ఇత్తడి సంఖ్యలు వేసి 2 కళ్ళు పీకేశారు. దయచేసి ఈ రోజున మనం గమనించి, ఆత్మీయమైనటువంటి మరణం పాపము చేత మొదటి అంతరంగం చచ్చిపోద్ది. ఆ చచ్చిపోయినప్పుడు ఇంకేం కనబడదు. ప్రియులారా, ఆ అతిక్రమం జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు అది అసహ్యంగా కనబడుతుంది. అయ్యో, ఇంత పని చేశాను. ఎప్పుడు ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అమ్మి వేసిన తర్వాత ప్రభువుని సంఖ్యలు వేసి కోట్లు తిప్పి ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఇతను చేసిన పని అసహ్యంగా కనబడు. ఇప్పటిదాకా అది అసహ్యం అనిపించలేదు. ప్రియులారా, ఇది అసహ్యం అనిపించలేదు. ఇక్కడ ఇతడు ప్రభు దగ్గర ఉన్నాడు కానీ, దేవుని దగ్గర ఉన్నాడు కానీ, ఇతనికి దేవుడు యేసుక్రీస్తు కాదు, ధనమే ఇతని దేవుడు. ఏమండి, వాక్యం చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలలో ఈ సంగతి మనం బాగా చూడొచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం 13వ వచనం లేక 12-13. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించు. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. ప్రియులారా, దేవుని యొద్ద ఉన్నవారు దేవుని సేవిస్తే సిరిని సేవించడు, ధనాన్ని ప్రేమించలేడు. నువ్వు ధనాన్ని ప్రేమించే వ్యక్తి అయితే దేవుని ప్రేమించు. ఇది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఇస్కరియోతు యూదా అతను ధనాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రభుని ప్రేమించలేకపోయాడు. ఇంత 300 దేనారాలు అత్తరు ఇంత వ్యర్థం చేసేసింది అని దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి ఆమెను గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఖర్చు పెట్టలేదు, దేవుని కొరకు ఏం చేయలేదు. ధనమే దేవుడిగా కలిగిన వారు కానీ ప్రభువునే దేవునిగా కలిగిన వారికి ధనమును లక్ష్యం చేయరు, ధనమును లెక్క చెయ్యరు. ధనమును లెక్క. ఈ రోజున ఈ వ్యక్తి జీవితం కనుక చూస్తే దేవుని దగ్గరే ఉన్నాడు కానీ దేవుడు అతనికి దేవుడు కాదు. దేవుని వలన వస్తున్న సంపాదనే అతనికి దేవుడు. దయచేసి ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయో మన పరిశీలన చేస్తున్నాం. ఇతడు చేసిన పని అసహ్యముగా కనబడి, ఒక రోజున మనము చేస్తున్నటువంటి పని ముదిరిపోయి పాకాన పెడితే అప్పుడు మనకి బయటకు వస్తుందండి మనం చేసిన పని ఇంత చెడ్డదా. పూర్తిగా మనం దేవుని విస్మరిస్తాం, పూర్తిగా దేవుని విడిచిపెట్టేసుకుంటాం, పూర్తిగా దేవుని వదిలేసుకుంటాం. అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది.
ఇక్కడికి ఈ వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పు, నేరమని పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు పట్టుకుని ప్రధాన యాజకులతో పెద్దల దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేసి తిని, నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశాను. అలా వెండి నాణాలు పట్టుకొచ్చి ఆ దేవాలయంలో వస్తే వారంటారు, దానితో మాకేమి, నీవు మాకేం సంబంధం లేదు, నీకు ఇచ్చింది ఇచ్చాం, నువ్వు వెళ్ళిపో. ప్రియులారా, వీళ్ళకి ఇలాంటి వ్యక్తులు, ఈ ప్రధాన యాజకులకు ఇలాంటి వ్యక్తులు ప్రియులారా అప్రూవల్ గా మారే వ్యక్తులు అవసరం లేదు. తప్పు చేసిన వాడే అప్రూవల్ గా మారే, నేనే చేశాను, ఇది నా పరిస్థితి అని చెప్తాడు. అలాగే ఇక్కడ అప్రూవల్ గా మారాడు ఈ యోధా గారు, కానీ ఆ పెద్దలు మారట్లేదు. ఇలాంటి వాడు మాకు పనికిరాడు, నువ్వు వెళ్ళిపో అంటే. మాతో ఉండి మారకుండా, మాతో ఉండి మాకు అనుకూలంగా పనిచేయాలి, మేము ఇచ్చేది పట్టుకుపోవాలి. గరికిన అతను ఏం చేశాడట, ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనిను. ఆ నాణ్యాలు దేవాలయంలో పారవేసి పోయేట ఉరిపెట్టుకొని చనిపోయి. భరించలేని వాడైపోయి, నేను చేసిన తప్పు, నేను చేసిన పాపము భయంకరమైనది, చస్తే పోతుందా. ఈరోజు కూడా చాలా మంది వారు చేసిన అతిక్రమాలకు ముఖం చెల్లక పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయేవారు ఉంటారు. చచ్చిపోతే ప్రాణం పోతుంది కానీ పాపం పోతుంది. ప్రియులని వ్యక్తి ప్రభువును ఆశ్రయించి ఉంటే, సిలువ వేయబడిన క్రీస్తును ఆశ్రయించి ఉంటే ఇతని క్షమాపణ దొరుకునేమో గాని ఇతను ఆ పని కూడా చేయలేకపోయాడు. ముఖము చెల్లని వాడై ప్రియులరా అతను పోయి ఉరి పెట్టుకొని చచ్చి. ఇలాగెవ్వరూ చేయకూడదు, ఇలాగెవ్వరూ చేయకూడదు. ఎంత పాపమైన, ఎట్టి పాపమైనా యేసుక్రీస్తు వారు పరిహరించగలడు. కానీ ఆయనను ఆశ్రయించకపోవడమే గొప్ప లోటు. ప్రియులారా, ఎంత ఘోర పాపి అయినా సరే ప్రభు ఎదుకు రావాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయన క్షమాపణ కోరితే ఆయన వెంటనే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవు. కానీ ఇస్కరియోతు యూదా ఆ పని చేయలేకపోయాడు, ప్రభువును సమీపించలేకపోయాడు. ప్రియులారా, ప్రభువును సమీపించలేకపోయాడు. భక్తుడు పాడతాడు, ఏ ముఖంబు తోడవద్దు ఏసునాథ నిన్ను బ్రోవ అని. ప్రియులారా పాట పాడతాడు. ఏ ముఖంతోనైనా సరే, ఏ ముఖం వద్దు, మన ముఖంతోనే, సిగ్గు మారిన ముఖముతోనే ప్రియులారా మనం దేవుని దగ్గరికి రావాలి. మన దేవుని దగ్గరికి రావాలి. ప్రభు ప్రార్థించడానికి గురించి చెబుతూ ఆయన ఒకనాడు చక్కని సంగతి చెప్పారు. ఒక స్నేహితుడికి మరి బంధువులు వచ్చారు, వారింట ఆ బంధువులకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు. లేనప్పుడట అతడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా నా ఇంటికి బంధువులు వచ్చారు, నాకు 3 రొట్టెలు బదులి అని అడిగితే, ఆ లోపలుండి అతను అంటున్నాడట, లేదు నా పిల్లలు నాతో కూడా నిద్రపోతున్నారు, నీ కదిలితే వెళ్ళి లేచిపోతారు, నీకెంపలేని వెళ్ళిపో. అయినా సరే తన స్నేహితుడు కనుక సిగ్గు మాటికి అడగడం వల్ల ప్రియులారా ఆ స్నేహితుడు లోపల అతడు ఆ పిల్లల్ని జాగ్రత్తగా వారి కాలు చెయ్యి పక్కకి తప్పించుకుని లేచి ఆ రొట్టెలు ఇస్తాడు కదా. అలాగే మీరు అడగండి. ఎదుగనగా సిగ్గుమారి ప్రియులారా మాటికి అడిగిన స్నేహితుని వల్లే మనం కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. కానీ ప్రియులారా ప్రభు పాదాలు పట్టుకొని మనం క్షమాపణ కోరితే మనకు క్షమాపణ దొరుకుతుంది. కానీ వ్యక్తి అలా చేయలేదు. ప్రియులారా దయచేసి ఈ రోజున గమనించాలి, యోధా మనకంటే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే తాను చేసిన దాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజున చాలా మంది ఒప్పుకోని వ్యక్తులు 3 మంది ఉన్నారు. తప్పిదాలు ఒప్పుకోని వ్యక్తులు ఉన్నారు. ఇతడు ఒప్పుకున్నాడు, కాకపోతే ప్రభు దగ్గర ఒప్పుకోలేకపోయాడు, ప్రభు సమీపించలేకపోయాడు. మనం ప్రభువును సమీపిస్తున్నాం, మందిరాల్లో ప్రవేశిస్తున్నాం, కానీ మన అతిక్రమాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోనటువంటి వ్యక్తులుగా మనం కనబడుతున్నాం. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఈ ఇస్కరియోతు యూదా లాంటి దొంగలు
ఈ రోజున సంఘంలో బోల్డ్ మంది ఉన్నారంటే. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3:8 మనం చూస్తే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దొంగలు, మీరు శాపగ్రస్తులునై ఉన్నారు అంటున్నారు. అందుకు వారు అడుగుతున్నారు, మేము ఏం చేస్తాము, మేము ఎందుకు శాపగ్రస్తులం అని అడిగితే 8వ వచనం, మలాకీ 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిద్దిరి. ఇస్కరియోతు యూదా కూడా దేవుడి దగ్గరే దొంగతనం చేసేవాడు. మనం ఏమండి, మీరు నా యొద్ద దొంగిలిద్దిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిద్దామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలిద్దిరి. 10వ భాగం, దశభాగం దేవునిది. ఎవరు? ప్రతిష్ఠిత అర్పణలు దేవునివి. ఎవరు? ప్రియులారా, కనుక దేవుడు అంటున్నాడు, ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియులారా, దేవునికి ఇస్తే పాస్టర్ గారు తినేస్తాడు అనుకుంటారు. మరి పాస్టర్ గారు ఎలా బతుకుతారు? నీ కడుపు నిండా వాక్యం చెప్పాలి, నీ కోసం ప్రార్థన చేయాలి, నీ బాధ తీరేదాకా నీ కొరకు పాటలు పడాలి, నువ్వు నెమ్మది పడేదాకా పాస్టర్ గారికి నెమ్మది ఉండదు. కానీ నీవు మాత్రం ఏమైనా ఇస్తే పాస్టర్ గారు తినేస్తారు. పాస్టర్ గారు మనం తినడానికే. ప్రియమైన వాళ్ళని గమనించాలి, పనివాడు జీతమునకు పాత్రుడు అనే సంగతి గతంలో చెప్పాం, గుర్తించుకోండి. చూడండి, వాక్యాన్ని చూస్తే ఏం చేయాలంటున్నాడో చూడండి. 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, 10వ భాగము దేవుని మందిరంలోనికి తేవాలి. ప్రతిష్ఠిత అర్పణ దేవుని మందిరంలోకి. ఎందుకంటే ఆ మందిరంలో ఆహారం ఉండునట్లు, మందిరములో ఆహారం ఉండునట్లు. ప్రియులారా, మా సంఘాలలో తరచు భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కారణం, దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా జనులు ప్రియుల ఆశీర్వదింపబడిన కొలది వారు కలిగిన దాన్ని తీసుకొని రావడానికి. అనేకులు అనుకుంటుంటారు, వీళ్ళు సంవత్సరం పొడుగునే వండుకోవడమే తినడమే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుడు మాకు ఇస్తున్నాడు, మేము అలాగే చేసుకుంటూ వెళ్ళాం. వచ్చిన వారిని ఉపవాసంతో పంపించడం మాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. కనుక ఆ కార్యం అలా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అది దేవునికి మహిమ. అది మేము చేయగలిగిన కార్యం కాదు, అది ప్రభువే జరిగించుకొనుచున్న కార్యమై. ఇంకా ఈ పని చేయడం ద్వారా దేవుడు చేసే పని చూస్తే ఆకాశవాక్యంలు పటజాలనంత విస్తారమైన దీవెనలు ఇవ్వడం మాత్రమే కాదు, మీ పంటలను తినివేయు. 11వ వచనం, మీ పంటను తినివేయు పురుగులను నేను గర్తించేదను, భూమి పంటను నాశనము చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకయుండునని యెహోవా సెలవిచ్చు. ప్రియులారా, దేవునికి ఇవ్వక పురుగులు కాదు, తుఫానుల చేత పంటలు నాశనం అయిపోయిన వారు ఉంటున్నారు. ప్రియులారా, కోత టైంకి వచ్చేటప్పటికి తుఫాను వచ్చేస్తుంది. అలాగే అందరూ మునిగిపోవట్లేదు. ప్రియులారా, ఇదిగో ఇలాగూ దేవుని దగ్గర దొంగలు ఎవరెవరు ఉన్నారో అలాంటి వారి మునిగిపోవడం మనం చూస్తున్నాం. ఇంకా చాలా చరిత్ర ఉంది దొంగల విషయంలో. చూద్దాం ఒకసారి. మనం చూస్తే జకరియా గ్రంథము 5వ అధ్యాయము, జకరియా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. జకరియా గారు తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. గాలిలో పుస్తకం ఎగిరికుంటూ వెళ్ళిపోతుందట. దేవుడు అడుగుతున్నాడు, నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నదని తిని. ఏమండి,
20 మూరల పొడవు 10 మూరల వెడల్పు కలిగిన పుస్తకం ఒకటి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకతడు ఇది భూమి అందంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. దొంగలు ప్రియులారా, ఆయా గృహాలు బ్యాంకులు దోచే వాళ్ళు దొంగలే, దేవుని మందిరములో సొమ్మును దోచుకునే వాళ్ళు అనగా దశమ భాగం ఇవ్వని వారు, ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వని వారు కూడా దొంగలే. వారి సొమ్ము కూడా ప్రియులారా, వారు వారి యొక్క విధానాన్ని బట్టి వారు కూడా దొంగల వరుసలోకి వస్తారు. వీరందరూ కొట్టివేయబడదు. 4వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరు చేయుచున్నాను, అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. శాపం అంటే పుస్తకం ఏంటండి? బయలువెళ్ళు శాపము. ఈ పుస్తకము బయలువెళ్ళు శాపము. కనుక దయచేసి ఇస్కరియోతు యూద వరుస, చాలా మంది ఈ వరుసలో ఉన్నారండి. కానీ యూదా అన్నాడు, నేను పాపం చేసి తిని అంటున్నాడు. వీళ్ళు అలా చెప్పరు. వీళ్ళంతకంటే కఠిన. ధనము వ్యక్తిని కఠినునిగా చేసేస్తుంది, పాపము వ్యక్తిని కఠినునిగా చేసేస్తుంది, లోకము వ్యక్తిని కఠినునిగా చేసేస్తుంది. ఎంత కఠినుడైపోయాడు ఇస్కరియోతు యూద అంటే, ప్రియుడైన ప్రభువుని ముద్దు పెట్టుకొని అమ్మేసేటంతటి కఠినుడైపోయాడు. ఈ రోజున కూడా చాలా మంది ధనమును బట్టి హృదయాలు కఠినం చేసుకునేవారు ఉన్నారు. పరుల సొమ్ము విషయంలోనూ సరిగా లేకపోతే నీది నీకు పరట. కనుక దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా నీకు రావాల్సిన కష్టార్జితం నీకు నాకు రాదు. ఈ రోజున ఈ మాటలు ప్రతి వారు గమనించాలని కోరు. ఇక చివరిగా మనం చూస్తే ప్రభు కొరకు వెలకట్టినటువంటి ఆ సొమ్ము, ఇదే జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనములో 11:13, ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఇది ప్రవచనం. దీని నెరవేర్పును మనం ఇప్పుడు ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. ఈ ఇస్కరియోతు యూద ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసిపోయి గురి పెట్టుకున్నాడట, చనిపోయాడు. కానీ అతని పాపం చావలేదు. ఈ రోజున మనము పాపముతో చనిపోకూడదండి. చనిపోయేలాగా పాపాన్ని చంపి మనం చావాలి. ఎలా పాపం చేస్తుందంటే, క్రీస్తు శిలువ దగ్గర మాత్రమే పాపం చేస్తుంది. అనగా పాపమును ప్రక్షాళన చేసుకుని అప్పుడు మరణించి, ప్రభుతో పాటు ఉన్న కుడివైపు ఉన్న దొంగ తను మరణించేలోగా తన పాపాన్ని అంతటినీ చంపేశాడు శిలువలో. ఎంత అద్భుతం! తన పాపం అంతటిని ఒప్పి వేసుకున్నాడు, చచ్చింది అయిపోయింది. నువ్వు ఒప్పుకునేదాకా చావదు, నువ్వు ఒప్పుకుంటే చచ్చు. మన హృదయంలో పాపాన్ని దాచుకుంటే ఆదాము రొమ్ములో పాపమును దాచుకొనేను అని వ్రాయబడినట్లుగా, మన హృదయంలో పాపమును దాచుకున్నంత కాలం అది చావదు, బతికే ఉంటుంది, నేను ప్రేరేపిస్తూ ఉంటుంది, నేను కదుపుతా ఉంటుంది. ఎప్పుడైతే ఒప్పుకుంటామో చచ్చినదో. ఈ హృదయంలో నుంచి ఇది బయటకు వస్తే చచ్చిపోద్దు. నీటిలో ఉన్న చేపను తెచ్చి గొడ్డ మీద పెడితే ఎలా చచ్చిపోద్దు? మన హృదయంలో ఉన్నంత సేపు దానికి జీవం ఉంటుంది, జీవం ఉంటుంది, అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వీళ్ళరా కనుక ఈ వ్యక్తి పాపాన్ని ఒప్పుకుని, క్రీస్తు శిలువ దగ్గర ఒప్పుకొని, మనుషుల దగ్గర ఒప్పుకుంటే పాపం పోదు. మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు,
భయంకరులైనటువంటి వ్యక్తుల దగ్గర ఒప్పుకున్నాడు, కానీ ఆ పాపం పోలేదు. ప్రభు దగ్గర ఒప్పుకున్నాలి, క్షమించి క్రీస్తు దగ్గర, ప్రాణం పెట్టి క్రీస్తు దగ్గర, ప్రియుల పాపమును పరిహరించే రక్తం ఇచ్చే క్రీస్తు దగ్గర ఒప్పుకున్నాడు. కనుక ఇతని పాపం పోలేదు, మనిషి పోయాడు. మనము ఈరోజు పాఠం నేర్చుకున్నాం. నేను చనిపోయేలోగా పాపాన్ని చంపి అప్పగించాను. ప్రియులారా, నా పాపమంతటిని ప్రభు పాదాల దగ్గర ఒప్పివేసుకొని ఆ తరువాత నేను చనిపోతాను. అతను ముందే చనిపోతే ఆ పాపం నేను కిందకి తీసుకెళ్ళి గమనించుకోవాలి కోరుతూ, చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయదనం గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని, ఎంత ఆచారం అండి వీళ్ళు. ఆ దేవాలయం డబ్బులతోనే కొన్నారు యేసు ప్రభుని. దేవుని పేరట వచ్చిన సొమ్ముతోనే దేవుని కొని తిరువకు అప్పగించారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు, ఇవి రక్తక్రయధనము, ఇవి రక్తం, ఒకని ప్రాణముతో సమానము, ఒకని ప్రాణానికి కట్టిన వెల ఇది. కనుక ఈ డబ్బులు కానుక పెట్టెలో వేయకూడదు. మరి ఏం చేద్దాం చూడండి, ఇక్కడ చూస్తే, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. కుమ్మరి వాని పొలము ఎవరు కొనరు, ఎందుకంటే కాలుస్తూ ఉంటాడు. అక్కడ చూడండి, అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఏమండి, ఆ కుమ్మరి వాని పొలములో ఉన్నట్ట పరదేశులను పాతి పెడతారట. పరదేశులను పాతి పెట్టుటకు, ఈ ఊరు వారు కాని వారు, ఎక్కడెక్కడో ఈ దేశము కానివాడు ఎవరైనా మన దేశంలో చనిపోతే వాడిని తీసుకెళ్లి ఆ పొలంలో పెట్టాడు. దిక్కులేని వాడని అర్థం, దిక్కులేని వారిని. ప్రియులారా, కనుక ఈ రోజున మనం గమనించినప్పుడు ఇస్కరియోతు యూదా వంటి లక్షణము, ధనాపేక్ష మన హృదయాల్లో కనుక ఉంటే దాన్ని వెంటనే తీసివేసుకొనంటూ అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాస్తూ చక్కని మాట రాస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దయచేసి గమనించుకోండి, ఈ ధనవంతులైపోవాలి, ధనాశ, అలాంటి వారట అనేకమైన శోధనలలోను ఉరిలోను అవివేకయుక్తములను అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయు. ఇంకా చూస్తే 10వ వచనం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష, ధనాన్ని అపేక్షించే ఆ మనస్సట సమస్తమైన కీడులకు మూలమటండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి దేవుడి నుండి వేరైపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి, ఆత్మహత్య చేసుకునేది, తమ్మును తామే పొడుచుకొని. ఇస్కరియోతు యూదా తనను తానే చంపుకున్నాడు, పోయి ఉరిపెట్టుకునేను, పోయి ఉరిపెట్టుకుని. కనుక ఈ రోజున ఈ మాటలను బట్టి గమనించాడు, ఇస్కరియోతు యూదా గొప్ప నేరస్తుడిగా కనబడుతున్నాడు, పాపిగా కనబడుతున్నాడు. ఈయన మన దగ్గర ఉన్నాడా? ఈయన నాలో ఉన్నాడా? చూసుకుంటాం. నాలో ఉన్నాడా? దేవుని సొమ్మును, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వలేనటువంటి వారందరూ కూడా ఈ వరుసలోని వ్యక్తులు. దేవుని సొమ్మును బిగబట్టేవారు ఇస్కరియోతు యూదా వరుసలోని వారు. దేవుని సొమ్మును దిగమింగేవారు ఇస్కరియోతు యూదా వరుసలోని వారు. కనుక నీ హృదయము
ఇస్కరియోతు యూద హృదయము లాగనుందేమో ఒకసారి చూస్తూ, ఈ కార్యమే కాదు, ఏం కాదు అనుకుంటూ ముందుకు వెళ్తున్నా, ఒకనాడు అది అసహ్యముగా బయలుపడే వరకు నువ్వు నీ ముఖం ఎదుటది నేను ముఖస్థుతి చేస్తానే ఉంటుంది. నీ హృదయం మంచిది కాదేమో పరిశీలన చేస్తుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే కలిగే దుస్థితి లేఖనం చెప్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇస్కరియోతు యూద ఎన్ని మారులు హెచ్చరించబడ్డాడు ప్రభు బాధలతో, కానీ ఎన్నడూ మార్పు చేసుకోలేదు. మరింత కఠినుడుగా, లెక్కలేని వాడిగా, లక్ష్యము లేని వాడిగా, దేవునికి విలువ ఇవ్వని వాడుగా జీవించాడు. కనుక సడన్ గా అతడు తన ప్రాణాన్ని ముగించాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ఇస్కరియోతు యూద వంటి అంతరంగం నాలో ఉందా? నేను దేవుని సొమ్ము దేవునికి లేకపోతున్నానా? నేను దేవుని సొమ్మును దిగమింగుతున్నానా? నా అంతరంగం ఎలాంటిది అని పరిశీలన చేసుకుని దేవుని కొరకు ఇయ్యలేని ఆ అంతరంగాన్ని తీసేసుకోండి. దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టే వారముగా మనం ఉండాలి. నాకంటే తన ప్రాణము సహితం, మన ప్రాణాన్ని సహితం లక్ష్య పెట్టకూడదు దేవుని కొరకుని ప్రభు కోరుతున్నాడు. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, బంధుమిత్రులైన, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు. అవునండి, ప్రభు మన కొరకు తన ప్రాణమును సహితము లక్ష్య పెట్టి, మరి మనం ఎలాంటి వారంగా ఉండాలి? ఇలా ఈ లోకం కొరకు ప్రభుని విడిచిపెట్టుకునే వారంగాను, ధనం కొరకు ప్రభుని వదిలివేసుకునే వారంగాను, ఇస్కరియోతు యూద లాంటి వారు ఉంటే మనకు అటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. జాగ్రత్త కలుగుదాం. జాగ్రత్త కలిగి మనలను మనం క్రమపరుచుకుని దేవునికి లోబడి దేవుళ్ళు సాగుదాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇస్కరియోతు యూద ఒక్కడే పాపి కాదు నాయన. అటువంటి లక్షణము నాయన, అటువంటి లక్షణము ప్రతి విశ్వాస యొక్క అంతరంగములో నాయన కనబడుతూనే ఉన్నది. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చుటలో ఒక నిమిషం ఆగి ఇవ్వాలా, మానాలా అని ఆలోచించే అంతరంగం, అది మాది కాదని తెలిసినప్పటికీ నాయన ఇవ్వలేనటువంటి అంతరంగం, అపవాది యొక్క ప్రేరణ అనేకుల హృదయాలలో కనబడుతూ ఉన్నది. కానీ ఎందరూ సంతోషముతో నా దేవుని గణపరచాలంటూ ఇస్తున్నారు, వారు నేనెంత గణపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు. ఈరోజు మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. దొంగలు, అప్రమాణికులు నైనా దేవుని సన్నిధి ఎన్నో ప్రమాణాలు చేస్తూ, దొంగ ప్రమాణాలు చేస్తూ అప్రమాణికులుగా దేవుని సొమ్ముని ఇయ్యలేనటువంటి వారుగా దేవుని కార్యక్రమాలలో ఖాళీ చేతులతో దేవుని కార్యక్రమాలకు వస్తూ, దేవ గుప్పిలు విప్పలేనటువంటి చేతులతో దేవుని సన్నిధిలో ఉంటూ భ్రష్టులైపోతున్న వారు ఎందరో, నీ కార్యమును బలపరచని వారెందరో, అటు వారి కలుగుతున్న నష్టమేంతో వారి కన్నులకు ఆయన కనబడుతున్నప్పటికీ తమ అపరాధాన్ని ఒప్పుకోలేనటువంటి బలహీనుడు ఇస్కరియోతు యూద ఒప్పుకున్నాడు. కానీ అయ్యా, మేము దేవునికి ఇవ్వక దరిద్రులం అయిపోతున్నామయ్యా అని ఒప్పుకోలేనటువంటి కఠినత్వముతో ఉన్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ దినము ఎందరూ తమ హృదయాన్ని సన్నిధిలో తెరుస్తున్నారో, ఇది నిజము, ఇది మా కొరకే, ఇది నిజము, ఇది మా కొరకే, ఇది మాది అని ఎందరూ ఈ వాక్యాన్ని చేత పట్టుకుని ఈ వాక్యాన్ని స్వీకరించారు. వారి హృదయాలలో గొప్ప మార్పును కలిగించి అయ్యా ఆయా వారి దగ్గరికి కాక ప్రభు నీ యొద్దకు వచ్చి నీ సిలువ నీడలో తమ అతిక్రమాలు ఒప్పుకొని నీతో నిబంధన చేసుకుని దేవా
నీకు ఇష్టలుగా మార్పు చెందుటకు సహాయం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థించుకోండి. ముగింపు ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన అంశములు ప్రభు సన్నిధిలో ఉంచండి. ప్రతి దినము మీరు ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అంశములను ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోనండి. ఇది ప్రార్థన సమయం. మానక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి అని సెలవిచ్చిన రీతి ఈ మంచి సమయంలో దేవుణ్ణి వేడుకొనండి. దయగల తండ్రి, ఈ కుటుంబము ఈ సన్నిధిలో చేర్చిన ప్రార్థనలు, వారి అంతరంగ మనవులు, వారి కుటుంబ పరిస్థితులను దేవ మీరు దృష్టించి వారి ప్రార్థనలను మీరు లక్ష్య పెట్టుమని, అయ్యా వారి ప్రార్థనలకు మీరు చెవియొగ్గమని, అయ్యా మీ దయను మీ సహాయమును వారి పట్ల కనుపరుచుమని దయగల తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. నాయనా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి వారి నాయన కళ్ళ నుండి బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడు కదా నాయన. పరిశ్రమను బరువు చూడండి నాయన. మరి బాష్ప బిందువులను తుడిచివేసి తండ్రి వారికి ఆనందము కలుగు చేయి. పరిశ్రమలను దాటింపచేయు, వారి అనారోగ్యములను దాటింపచేయుమని వారి పరిస్థితులలో గొప్ప మార్పును కలిగించు. సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము ధరింపచేయు వారైన మీరు శ్రమపడుచున్న వారిని చూచి జారిపడే మీరు కుటుంబాలలో ఉన్న పరిస్థితులను దృష్టించండి, గొప్ప మార్పును కలిగించండి దేవ. వారిలోని ప్రతి అవలక్షణము తీసివేసుకొనుటకు సహాయం చేయమని, నిర్లక్ష్య జీవితమును తీసివేయమని, అవిధేయత జీవితమును తీసివేయమని ప్రార్థిస్తూ విధేయులై విరాజిల్లుడి అని పాడుతున్నట్లుగా విధేయులై నైనా విరజిల్లడమే అభివృద్ధి నందరమే కనుక అట్టి స్థితిలోనికి అందరిని కుటుంబాలను నడిపి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి ఎంత నెరవేరునుగా. వాణిదిన ఆహారం నేడు మాకు దయ. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం మమ్మ శ్వాసంలోని తేకాను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది కీడుకోవడం. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది కీడుకోవడం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత కారణాశం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము సహాయం వినిన వాక్యము ద్వారా ఇస్కరియోతు యోధా వంటి అంతరంగము ఏ కోశాన మనలో లేకుండా చేసుకొని దేవునికి ప్రియులు అయిన వారి వలి, దేవునికి ఇష్టలైన వారి వలి, దేవుని గణపరచు వారి వలి సిద్ధపడు భాగ్యము మనెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత
అందరికీ మరి